ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారు. ఇది వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు స్టేట్మెంట్. వైసీపీ సర్కార్ కూలిపోయేలా కుట్ర చేస్తున్నారు. ఇది సాక్షాత్తు ఏపీ మంత్రి కొడాలి నాని తిరుపతి వేదికగా ఇచ్చిన స్టేట్మెంట్. వైసీపీ నేతలు వరుసబెట్టిస్తున్న ఇలాంటి స్టేట్మెంట్స్ ఆ పార్టీ శ్రేణులను డైలమాలో పడేస్తున్నాయి. వైసీపీ సర్కార్ వచ్చి జగన్ సీఎంఐ పట్టుమని 3 నెలలు కూడా కాలేదు. కరెక్ట్గా చెప్పాలంటే వైసీపీకి ఇంకా హనీమూన్ పీరియడ్ కూడా పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ సర్కార్ని అస్థిరపరుస్తున్నారనే ప్రచారం తెరమీదకు రావటం చాలా మందిని ఆశ్చర్యంలో పడేస్తుంది. వైసీపీ నేతలు చెబుతున్నట్టుగా తెర వెనుక ఇలాంటి ప్రయత్నాలు నడుస్తున్నాయా? సిక్కిం ఫార్ములా బీజేపీ ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తోందా? థంపింగ్ మెజార్టీ సాధించిన జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అసలు ఆచరణలో సాధ్యమవుతుందా? ఇలాంటి ప్రచారం అసలు తెర మీదకి ఎందుకు? కాంగ్రెస్ ను వీడి సొంత కుంపటి పెట్టుకున్నాక జగన్కెదురైన ఆటుపోట్లు, అవినీతి ఆరోపణలు, జైలు జీవితం, అధికారమే లక్ష్యంగా పావులు కదిపిన మొదటిసారి పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైన తీరు, ఇలా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని పార్టీ పెట్టిన 8 ఏళ్ల తర్వాత వైసీపీ తన లక్ష్యాన్ని ఛేదించింది. ఆ పార్టీ అధినేత జగన్ వన్ సైడ్ విక్టరీ సాధించి తాను సీఎం కావాలనే లక్ష్యం కూడా నెరవేర్చుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే జగన్ పాలనపై దృష్టి పెడుతున్నారు. పాదయాత్రలో తాను హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టారు. తండ్రి తరహాలో తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకంటూ సొంత టీం ఏర్పాటు చేసుకుని సీఎంగా తన స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ప్రభుత్వానికి ఊహించని రీతిలో ముప్పు ఎదురవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. జగన్ అధికారంలోకొచ్చి పట్టుమని 3 నెలలు కాకుండానే ఇలాంటి చర్చ తెరమీదకు రావటం వైసీపీ శ్రేణులను డైలమాలో పడేసే అంశమే అంటే జగన్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతుంది. ఇది ఎవరో స్టేట్మెంట్ ఇస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్వయంగా ఈ స్టేట్మెంట్ వైసీపీ నేతల నుంచే వస్తున్న పరిస్థితుల్లో అసలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. వైసీపీ నేతలు పదే పదే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నా పార్టీ హైకమాండ్ నుంచి ఎందుకు ఖండించడం లేదనే అంశంపై కూడా భిన్న వాదనలు ఉన్నాయి. ఈ పరిణామాలతో పార్టీ హైకమాండ్కు తెలిసే ఇలాంటి చర్చ నడుస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. పైగా వైసీపీ నేతలు తమ ప్రభుత్వాన్ని ఎవరు అస్థిరపరుస్తున్నారనే అంశంలో సరైన స్పష్టత ఇవ్వకుండా ఈ విషయంలో ఆచితూచి స్పందించడంపై పలు రకాల వాదనలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ టార్గెట్ బీజేపీనే అన్న విషయం కూడా స్పష్టమైందంటున్న వారు ప్రస్తుతం ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. తన గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీ 23 ఎమ్మెల్యే స్థానాలకు పడిపోయింది. తన జవసత్వాలు తిరిగి తీసుకునే పనిలో టీడీపీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పరిస్థితి లేదనేది వాస్తవం. అందుకే ఇప్పుడు వైసీపీ టార్గెట్ బీజేపీనే అన్న చర్చ నడుస్తోంది. ఇక బీజేపీ వైపు నుంచి టీడీపీ, వైసీపీపై బీజేపీ నేతలు ఎక్కువ దూకుడుతో వెళ్తున్నారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో పాటుగా చర్చలకు సంబంధించి, క్రిస్టియన్ మైనార్టీ అధికారుల నియామకానికి సంబంధించి పదే పదే జగన్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి తామే సరైన ప్రతిపక్షం అనే మాట దాటి జగన్కు తామే ప్రత్యామ్నాయం అనేదాకా కూడా వచ్చారు. బీజేపీ మైండ్ గేమ్ దృష్టిలో పెట్టుకునే వైసీపీ నేతలు ముందు చూపుతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనే చర్చ కూడా. ఇక బీజేపీ విషయానికొస్తే వైసీపీ సర్కార్ విషయంలో సిక్కిం ఫార్ములా ఫాలో అయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. దేశానికి ఈశాన్య రాష్ట్రాలను కలిపే జంక్షన్లో ఉన్న రాష్ట్రం సిక్కిం. గోవా తర్వాత దేశంలో 2వ అతి చిన్న రాష్ట్రం. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయింది. కానీ 3 నెలలు కూడా గడవకుండానే బీజేపీకి ఇప్పుడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించింది. 25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ను కాదని సిక్కిం క్రాంతికారి మోర్చాకు ప్రజలు పట్టం కట్టారు. మొత్తం 32 సీట్లలో అధికార పార్టీకి 19, ప్రతిపక్షానికి 13 సీట్లు వచ్చాయి. తాజాగా మారిన రాజకీయ పరిణామాల్లో ఎస్డీఎఫ్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. 2 అధికార క్రాంతికారి మోర్చాలో చేరిపోయారు. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా గెలవకపోయినా బీజేపీ ఇప్పుడు సిక్కింలో ప్రధాన ప్రతిపక్షం. సిక్కిం ఫార్ములా చూపించి వైసీపీపై బీజేపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారనే చర్చ కూడా నడుస్తుంది.
ఏపీలో ఫిరాయింపుల విషయంలో జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు. పార్టీ మారితే వేటే అనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఒకవేళ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీకి కాకుండా బీజేపీలోకి వెళితే జగన్ అంతే సీరియస్ గా తీసుకుంటారా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైన అంశం. బీజేపీతో తనకున్న సత్సంబంధాల దృష్ట్యా జగన్ ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తే ఈ పరిణామాలు తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారట. కానీ వాస్తవానికి జగన్ మోడీ మధ్య ఇప్పుడు సత్సంబంధాలే ఉన్నాయి. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచన కూడా బీజేపీ పెద్దలకు లేదంటున్నారు. కానీ ఏపీలో బీజేపీ బలపడాలంటే వైసీపీ సర్కార్పై ఫోకస్ పెట్టాలనేది అంతర్గతంగా బీజేపీ ఆలోచనంటున్నారు. అందుకే వైసీపీ విషయంలో బీజేపీ నేతలు మైండ్ గేమ్కు తెరతీస్తారనే చర్చ. వన్ సైడ్ విక్టరీ సాధించిన జగన్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేకపోయినా ఏపీ బీజేపీ నేతల మైండ్ గేమ్కు జగన్ ఎలా చెక్ పెడతారనేది మాత్రం ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లోనే ఉత్కంఠ